రష్యా వైమానిక స్థావరాలపై ప్రధాన డ్రోన్ దాడిలో పాల్గొన్న ఉక్రెయిన్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఆపరేషన్ స్పైడర్ వెబ్ కింద ఉక్రెయిన్ తన అత్యంత శక్తివంతమైన డ్రోన్ దాడిని నిర్వహించింది. ఈ దాడిని ఉక్రెయిన్ భద్రతా సేవ నిర్వహించింది. ఇది డ్రోన్లను ఉపయోగించి రష్యన్ వైమానిక స్థావరాలపై వ్యూహాత్మక బాంబర్ విమానాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు ఉన్నాయి. వీటిని రిమోట్ పర్సన్ వ్యూ డ్రోన్లు అని కూడా పిలుస్తారు. బాహ్య ముప్పులకు వ్యతిరేకంగా సంసిద్ధతను పరీక్షించడానికి భారతదేశ పశ్చిమ సరిహద్దు సమీపంలో నిర్వహించిన మాక్ డ్రిల్ పేరు ఏమిటి? ఆపరేషన్ షీల్డ్. ఆపరేషన్ షీల్డ్ కింద భారతదేశ పశ్చిమ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇటీవల మాక్ డ్రిల్లు జరిగాయి. బాహ్య ముప్పులకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క సంసిద్ధతను తనిఖీ చేయడం మరియు మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం. ఈ డ్రిల్లు శత్రు వైమానిక దాడులు, డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు మరియు సామూహిక తరలింపులు వంటి అత్యవసర పరిస్థితులను అనుకరిస్తాయి. 2025లో భారతదేశంలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధికంగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేస్తుంది? రాజస్థాన్. చిరుధాన్యాలు వాటికి తక్కువ నీరు అవసరం మరియు పొడి ప్రాంతాలలో కూడా బాగా పెరుగుతాయి. ఇవి మన ఆరోగ్యానికి మంచివి. 2025లో భారతదేశంలో అత్యధికంగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేసే 5 రాష్ట్రాలు వచ్చి మొదటి స్థానంలో రాజస్థాన్, భారతదేశంలో అతిపెద్ద చిరుధాన్య ఉత్పత్తి రాష్ట్రం. అదేవిధంగా భారతదేశంలో మిల్లెట్ ఉత్పత్తిలో రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ పండించే ప్రధాన మిల్లెట్లు బాజ్రా మరియు పెర్ల్ మిల్లెట్. ఇక రెండవ స్థానంలో కర్ణాటక, ముఖ్యంగా రాగి, దీన్నే ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. మూడవ స్థానంలో మహారాష్ట్ర ప్రధానంగా జొన్నలను పండిస్తుంది. నాలుగవ రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ముఖ్యంగా బాజ్రా మరియు పెర్ల మిల్లెట్పై దృష్టి పెడుతుంది. ఇక ఐదవ రాష్ట్రం గుజరాత్ ప్రధానంగా బాజ్రా మరియు పెర్ల మిల్లెట్ను పండిస్తుంది. 2025లో భారతదేశంలో అత్యధిక ఉద్యానవన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? గుజరాత్. భారతదేశంలో వ్యవసాయంలో ఉద్యానవనం ఒక ముఖ్యమైన భాగం. ఇందులో పండ్లు, కూరగాయలు, పువ్వులు మరియు సుగంధ ద్రవ్యాలు పండించడం జరుగుతుంది. మొదటి స్థానంలో గుజరాత్ అతిపెద్ద పత్తి ఉత్పత్తికి విస్తృతంగా ప్రసిద్ధి చెందినది. రెండవ స్థానంలో మహారాష్ట్ర భారతదేశంలో అత్యధికంగా ద్రాక్ష ఉత్పత్తి చేసే రాష్ట్రం. నాసిక్ను భారతదేశ వైన్ రాజధాని అని కూడా పిలుస్తారు. దానిమ్మ ఉత్పత్తిలో కూడా ఇది ముందుంది. ఇక మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ భారతదేశంలో మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. నాలుగవ స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో యాపిల్ ఉత్పత్తిలో జమ్మూ మరియు కాశ్మీర్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఇక ఐదవ స్థానంలో తమిళనాడు, కొబ్బరి ఉత్పత్తిలో తమిళనాడు అగ్రగామి రాష్ట్రం. 2025లో అత్యధిక ఆయుర్దాయం అనగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కలిగినటువంటి దేశం ఏది? హాంకాంగ్. ఆయుర్దాయం అనగా ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు జీవించాలనే అంచనా. ఇది ఆరోగ్య సంరక్షణ, ఆహారం, పరిశుభ్రమైన నీరు, జీవనశైలి మరియు జీవన పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటి స్థానంలో హాంకాంగ్లో ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం ఉంది. మహిళలు దాదాపు 88.5 సంవత్సరాలు మరియు పురుషులు 83 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. ఇక రెండవ స్థానంలో జపాన్ 85 సంవత్సరాలు నివసిస్తారు. మూడవ స్థానంలో దక్షిణ కొరియా 84.53. ఇక 2025లో భారతదేశ ఆయుర్దాయం దాదాపు 72.48కి పెరిగింది. మహిళలు సగటున 74.13 సంవత్సరాలు, పురుషులు దాదాపు 70.95 సంవత్సరాలు
ఎక్కువ కాలం జీవిస్తారు. బేరక్తర్ TB2 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వాహనం? టర్కీ. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ యొక్క టర్కిష్ మూలమైనటువంటి డ్రోన్లు విఫలమైన తర్వాత టర్కీ యొక్క బేరక్తర్ TB2 డ్రోన్లు ప్రతిష్టతకు భంగం కలిగించాయి. ఈ బేరక్తర్ TB2 అనేది టర్కిష్ నిర్మిత మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ వ్యూహాత్మక మానవరహిత వైమానిక వాహనం. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన టర్కీ యొక్క మొట్టమొదటి సాయుధ UAE. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనగా వాడా యొక్క అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? విటోల్డ్ బాంకా, పోలాండ్ దేశస్థుడు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అయిన వాడా అధ్యక్షుడిగా విటోల్డ్ బాంకా ఎన్నికయ్యారు. క్రెయిగ్ రీడీ మునుపటి వాడా అధ్యక్షుడిగా ఉండగా విటోల్డ్ బాంకా ప్రస్తుత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆసియా పసిఫిక్ మరియు మధ్య ప్రాచ్యంలోని టాప్ 10 విమానాశ్రయాల్లో ఏ భారతీయ విమానాశ్రయం చేర్చబడింది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2024 ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్ ప్రకారం ఆసియా పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని టాప్ 10 హబ్ విమానాశ్రయాల్లో చేర్చబడిన ఏకైక భారతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. డైల్ ప్రకారం ఢిల్లీలోని IGI విమానాశ్రయం ఈ ప్రాంతంలో 10వ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానం దుబాయ్, 2వ స్థానంలో షాంఘై. భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ హ్యాకథాన్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? పూణే, మహారాష్ట్ర. భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ హ్యాకథాన్ మహారాష్ట్రలోని పూణేలోని వ్యవసాయ కళాశాలలోని సించన్ నగర్ గ్రౌండ్స్లో ప్రారంభమైంది. దీనిని రాష్ట్ర వ్యవసాయ శాఖ, మహాత్మా పూలే కృషి విద్యాపీఠ్ మరియు పూణేలోని వ్యవసాయ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. వ్యవసాయాన్ని మెరుగుపరచడంలో రైతులు, పరిశ్రమలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వం మరియు సమాజం యొక్క ఉమ్మడి బాధ్యతను ఈ కార్యక్రమం హైలైట్ చేస్తుంది. 22వ సాంగ్రిల్లా డైలాగు 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? సింగపూర్. సింగపూర్ మే 30 నుండి జూన్ 1, 2025 వరకు 22వ సాంగ్రిల్లా డైలాగుని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నిర్వహించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అయినటువంటి అనిల్ చౌహాన్ ఈ సంభాషణలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. షాంగ్రిల్లా డైలాగు ఆసియాలో ప్రధానమైన రక్షణ మరియు భద్రతా శిఖరాగ్ర సమావేశం. నాయకులు ఇండో పసిఫిక్ భద్రతా సవాళ్లను చర్చించి రక్షణ సహకారం మరియు భారతదేశం యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తారు. కేరళలోని తిరువనంతపురం తీరం వెంబడి ఇటీవల కనుగొనబడిన నడ్డిల్స్ అనగా ఏమిటి? ఇవి చిన్న ప్లాస్టిక్ గుళికలు. మే 27, 2025న కేరళలోని తిరువనంతపురం తీరం వెంబడి నడ్డిల్స్ అని పిలువబడే చిన్న ప్లాస్టిక్ గుళికలు పెద్ద మొత్తంలో కనుగొనబడ్డాయి. మే 25, 2025న ప్రమాదకరమైన పదార్థాలతో కూడిన కంటైనర్లను తీసుకెళ్లిన లైబీరియన్ కార్గో షిప్ MCS ఎల్సా 3 మునిగిపోయిన తర్వాత ఇది జరిగింది. ఈ నడ్డిల్స్ అనేవి 1 నుండి 5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న చిన్న ప్లాస్టిక్ గుళికలు. వీటిని ప్లాస్టిక్ తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఈ నడ్డిల్స్ హానికరం, ఎందుకనగా సముద్ర జంతువులు వాటిని తింటాయి, ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. బఫర్ మెయిన్ సఫర్ అనే ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు వన్యప్రాణులను రక్షించడానికి ఉత్తరప్రదేశ్ అటవీ మరియు వన్యప్రాణుల శాఖ బఫర్ మెయిన్ సఫర్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం స్థానిక సమాజాలకు సహాయం చేస్తూనే
టైగర్ రిజర్వుల బఫర్ జోన్లను పర్యావరణ అనుకూల పర్యాటక ప్రదేశాలుగా మార్చడంపై దృష్టి పెడుతుంది. ఇది గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన దుధ్వా, ఫిలిభిత్, లఖీంపూర్ ఖేరి, సోహాగి భర్వా మరియు కర్తానియా ఘాటు వంటి ప్రాంతాలలో అమలు చేయబడుతుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు ఏమిటి? పిఎంఈ డ్రైవ్. ఇటీవల భారతదేశం అంతటా 72,000 పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి పిఎంఈ డ్రైవ్ అనగా ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ పథకం కింద 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు. రవాణా సంబంధిత కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, గాలి నాణ్యతను పెంచడం మరియు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతకు మద్దతు ఇవ్వడం ఈ పథకం యొక్క లక్ష్యం. నక్షా కార్యక్రమం ఏ ప్రభుత్వ ఇనిషియేటివ్ కింద అమలు చేయబడింది? డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం. నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ అనగా నక్షా కార్యక్రమం అనేది డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం కింద ఒక నగర సర్వే ఇనిషియేటివ్. ఇది గ్రామాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల శాఖ నేతృత్వంలో జరుగుతుంది. భూమి రికార్డులను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం పట్టణాలు మరియు నగరాల వివరణాత్మక మ్యాప్లను సిద్ధం చేస్తుంది. జీరో బ్యాలెన్స్ ఖాతాలకు ఛార్జ్ చేయకూడదని నిర్ణయించిన మొదటి ప్రభుత్వ బ్యాంకు ఏది? కెనరా బ్యాంకు. కెనరా బ్యాంకు అన్ని చోట్ల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందించే మొదటి ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది. జూన్ 1, 2025 నుండి కెనరా బ్యాంకు కస్టమర్లు తమ పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ నిర్వహించినందుకు ఇకపై జరిమానాలను ఎదుర్కోరు. హుక్కా బార్లపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రజారోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్రంలో హుక్కా అమ్మకం మరియు వినియోగాన్ని ఈ నోటిఫికేషన్ నిషేధించింది. కృషి నివేశ్ పోర్టల్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. వ్యవసాయంలో పెట్టుబడులను పెంచడానికి మరియు వేగవంతం చేయడానికి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కృషి నివేశ్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ రైతులు, వ్యవస్థాపకులు మరియు పరిశ్రమలకు వన్ స్టాప్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. ఇది వ్యవసాయ రంగంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సులభంగా యాక్సెస్ చేస్తుంది. ప్రస్తుతం ఇది వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి మరియు పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి వంటి 17 కీలక పథకాలపై సమాచారాన్ని అందిస్తుంది.